ఎంతోమంది విదేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర వైపు చూస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చూసుకుంటే ఎన్నో దీనికి సంబంధించిన ప్రకృతి వనరులు ఇక్కడ ఉన్న కారణంగానే ఇటువంటివన్నీ కూడా మేము వస్తూ ఉంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఇన్వెస్టర్లు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నారు, ఎటువంటి కంపెనీ నిలవేర్చాలనుకున్నారు, ఎంతమందికి ఉపయోగం కల్పించాలనుకున్నారు? నా పేరు సూర్య తెలప్రోలు అండి. నేను బాస్టన్ నుంచి వచ్చాను. సో నేను యూఎస్ వెళ్ళి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. సో టెక్నాలజీలో ఎప్పుడు కూడా అడ్వాన్స్మెంట్గా ఏం వస్తున్నాయి ఏంటి అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా థింక్ చేయడం, ఆలోచన చేసుకొని ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ద గుడ్ ఇన్స్పిరేషన్ ఈజ్ CBN. ఈజ్ ఎ బ్రాండ్ ఫర్ అస్. సో ఆయన చాలా మాట్లాడుతూ ఉంటారు. వాటిలోంచి కొన్ని పికప్ చేసుకోగలిగినా కూడా చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్గా అవడానికి కూడా చాలా స్కోప్ ఉంది. సో ప్రైమరీగా దాంట్లో భాగంగా ఏంటంటే నేను AI రిలేటెడ్గా అడ్వాన్స్మెంట్లో ఉన్నాను. కొంత హెల్త్ కేర్ టెక్నాలజీలో కూడా తీసుకెళ్ళడానికి కొన్ని ప్రాజెక్ట్స్తో ముందుకు వచ్చామండి. ఓకే, అంటే ఇక్కడ విశాఖలో పెట్టుబడి పెట్టాలనుకున్నారా, లేదంటే ఆంధ్రాలో ఏ చోట పెట్టుబడి పెట్టారు? ఎక్కడ పెట్టారు? మీ సంస్థ ఎక్కడ పెడతారు? సో ఇక్కడ ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ అనేది వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహాలు కూడా మనం అందిపుచ్చుకుంటే ఇంకా సక్సెస్ఫుల్గా అవడానికి బాగుంటుంది కాబట్టి ప్రైమరీగా దీన్ని అనుకుంటా ఉన్నామండి. ఫ్యూచర్లో కూడా అమరావతి కానీ లేకపోతే అనంతపూర్ కానీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మీరు పెట్టుబడి ఎంత పెట్టుబడి పెట్టడానికి MOU ఎంతలో కుదుర్చుకోవాలనుకున్నారు ఏంటి? అంటే కొన్ని బయటికి చెప్పొచ్చో లేదో కానీ బట్ రఫ్గా అయితే మేము ఒక 100 crores హెల్త్ కేర్ AI ఇనిషియేటివ్కి తీసుకొని పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చామండి. ఇక్కడికి యువతకి ఎంతమందికి ఉపాధి కల్పించే యోచనతో ఉన్నారు? స్టార్ట్ విత్ ఫస్ట్ ఇయర్ ఒక 2000 పీపుల్కి అనుకుంటున్నామండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ సో ఆల్మోస్ట్ ఒక 10,000 మంది వరకు కూడా ఈ హెల్త్ కేర్ రంగంలో పెట్టడానికి చాలా స్కోప్ ఉందండి. అంటే మీరు చెప్పింది ఓన్లీ కంప్యూటర్ రంగంలో మాత్రం కనిపిస్తూ ఉన్నది, అదర్వైజ్ ఇంకైనా దీంతో పాటు ఇంక్లూడింగ్ చేసి ఏదైనా పెట్టే ఆలోచన ఏముంది? సో ప్రైమరీగా మా గోల్, మా ప్రాజెక్ట్ ఏంటంటే IoT రిలేటెడ్గా ఉంటుంది. IoT డివైజెస్తో హెల్త్ మెట్రిక్స్ అనేది ఇండివిజువల్ పీపుల్ వాళ్ళందరూ కూడా ట్రాక్ చేసుకుంటూ సో ఆ వచ్చిన డేటాతో AI రిలేటెడ్గా వాళ్ళకి ప్రెడిక్టివ్ హెల్త్ కేర్ అనేది ఎలా ఇవ్వగలుగుతాము, వాళ్ళ డైట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి డే టు డే అనేది ప్రైమరీగా వాళ్ళకి ఒక మొబైల్ యాప్ ద్వారా ముందు తీసుకొద్దాం అనేది ఆలోచన. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. మేమైతే 100 కోట్ల పెట్టుబడికి అయితే మాత్రం వచ్చాము. నేను ఎప్పటి నుంచో అమెరికాలో వెళ్ళగా సెటిల్ అయ్యాము. ప్రస్తుతం చూసుకుంటే బాస్టన్ నుంచి అయితే నేనైతే వచ్చాను. రానున్న రోజుల్లో యువతకి అయితే నేను ప్రస్తుతానికి 2000 మంది వరకు కూడా యువతకి ఉద్యోగ కల్పన ధ్యేయంతో ఈరోజు ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అవకాశాలను పెట్టుకుని రాష్ట్రంలో ఏ జిల్లాలోనే సరే పెట్టుబడి పెట్టడానికి అయితే మేమైతే సిద్ధంగా ఉన్నామంటూ కూడా మరో చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఆడితో రాజేష్, RTV, విశాఖ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.